వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రమ్ షాలిమార్ మొఘల్ గార్డెన్ అండి. ఈ రోజు అయితే ఎండ విపరీతంగా ఉంది. ప్రాంతం ఎండ ఇన్ని రోజులు లేదు కానీ ఈ రోజు అయితే చాలా ఎక్కువగా ఉంది. నేనైతే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు కానీ పర్వాలేదు, మనకి ఎండే కావాలి. రాత్రి అంతా ముగ్గిపోయాను దుప్పట్లు కప్పుకొని. ఇదంతా షాలిమార్ మొఘల్ గార్డెన్, వెరీ ఫేమస్ గార్డెన్ ఇన్ ఎంటైర్ కాశ్మీర్. సో లోపలికి టికెట్ తీసుకుందాం. సో ప్రతి గార్డెన్ దగ్గర టికెట్ అనేది మనకి ఎక్కువ ఛార్జ్ చేయట్లేదు. ఎడల్కి 24, చేలికి అయితే 12 రూపీస్. సో ఇదిగోండి షాలిమార్ గార్డెన్ ఎంట్రన్స్. సో ఇదిగోండి మన కాశ్మీర్ డ్రెస్లు అటైర్లు అవన్నీ. ఇప్పుడే కాసేపు మాట్లాడాను, అది చూడడానికి చాలా పెద్దలాగా ఉంది. 10th క్లాస్ అన్నారా? ప్రతి గార్డెన్ దగ్గర సో ఇది సేమ్. కాకపోతే మనకున్న గార్డెన్లు అన్నింటిలో షాలిమార్ గార్డెన్ అనేది వెరీ ఫేమస్ గార్డెన్, విచ్ వాజ్ బిల్డ్ బై జహాంగీర్ ఫర్ హిస్ వైఫ్ నూర్ ఇన్ 1619. జహాంగీర్ అంటే ప్రేమికుడు. అంత గొప్ప ఎంపరర్ తన వైఫ్ కోసం తాజ్మహల్, మరి నూర్ కోసం మళ్ళీ గార్డెన్ కూడా నిర్మించారు. ఇట్స్ ద క్రౌన్ ఆఫ్ ది గార్డెన్స్. బ్యూటిఫుల్. సో ఈరోజంతా మనకి మరి ఏం అనకండి, మరి చండీగఢ్ దగ్గర కూడా గార్డెన్స్ ఎక్కువ ఉన్నాయి. మరి కాకపోతే ఆ గార్డెన్ అదొక బ్యూటీ, ఇదొక బ్యూటీ. అది ఏంటంటే దట్ గార్డెన్ ఈజ్ ఆల్ అబౌట్ ఎ గ్రీన్ సిటీ. దిస్ గార్డెన్ షోస్ ద రిప్లికాస్ ఆఫ్ ద ఎక్స్ట్రీమ్ బ్యాక్ డ్రాప్ ఆఫ్ ది మౌంటైన్. చూడండి మనకు చక్కగా మౌంటైన్ వ్యూ. ఇక్కడైతే దాల్ లేక్ అనేది కనిపించలేదు. ఎక్కడికైనా వెళ్తే మెయిన్ ప్రాబ్లం ఏంటంటే నాకు ఛార్జింగ్ ఒకటి ప్రాబ్లం వచ్చేస్తుంది. నిన్న అనవసరంగా నాకు తెలియలేదు ఇక్కడ కరెంట్ అనేది పవర్ కట్ అవుతుంది అని తెలియలేదు. కానీ నేను ఈసారి ఏం చేస్తానంటే ఈరోజు రాత్రి కానీ చేయకపోతే పవర్ బ్యాంక్ అనేది ఫిల్ చేయాలి. ఎందుకంటే నాది వేరే ఫోన్ ఉంది కానీ శాచురేషన్ అనేది అంత బాగా రాదండి నా ఫోన్లో. ఇప్పుడు ఈ ఫోన్లో ఉందంటే నేను ఎలా తీసినా నాకు ఇలాగా జిగ్జాగ్ అయినా కూడా ఆ జిగ్జాగ్ అనేది మన ఇందులో కనిపించదు. దేవుడు నాకు ఈ ఫోను అందుకనే వరంగా ప్రసాదించడేమో కానీ చాలా అద్భుతంగా వస్తాయి వీడియోలు. డ్రింకింగ్ వాటర్ ఇది మరి నేను తొందరగా మరి నేను ముగిస్తాను. ఏమున్నాయి, కాన్సెప్ట్ ఏంటి, దీని ప్రత్యేకత ఏంటి అని చూపించేసి ఇక్కడ నుండి రప్పని తొందరగా వెళ్ళిపోతాను. సో అక్కడ మాకు కనిపిస్తుంది జబర్వాన్ మౌంటైన్స్. ఆ మౌంటైన్ సమీపం చుట్టూ కూడా చాలా గార్డెన్స్ అయితే నిర్మించారు. సో అది కాశ్మీరీ డ్రెస్సెస్, అటైర్స్. స్నో అనేది మనకి ఇక్కడ నార్మల్గా కనిపిస్తుంది కానీ గుల్మార్గ్, సోన్మార్గ్ వెళ్తే అది అద్భుతంగా ఉంటుంది. కానీ నాకు ఎక్కువ టైం అనేది లేదండి నా దగ్గర. ఇలా అంటాను తప్పుగా అనుకోండి, ఏంటన్నా ఎప్పుడు టైం లేదు అన్నామంటే నాకు ప్లేసెస్ కవర్ చేయాల్సినవి, చూడాల్సినవి, ప్రతి దగ్గర వైబులు పొందాల్సినవి ఒకటి. కాకపోతే ఒకటి నేను రిమార్కబుల్ మెమరీస్ అయితే వదిలిస్తే వెళ్తున్నాను. సో నెక్స్ట్ టైం వచ్చేటప్పుడు డెఫినెట్గా ఐ విల్ మేక్ ష్యూర్ నాకు ఏ ప్రదేశంలో ఎంత టైం స్పెండ్ చేయాలనేది నాకు క్లియర్గా తెలిసిపోతుంది. సో ఈసారి సోలోగా వచ్చేటప్పుడు ఇలా రప్పని వెళ్ళిపోవడమే బెస్ట్. సో ఇదంతా కాశ్మీరీ డ్రెస్సులు. ప్రతి గార్డెన్ దగ్గర కూడా మనకి అటైర్స్ అయితే ఉన్నాయి. అది నా పువ్వులు కాశ్మీరీ డ్రెస్ చక్కగా వేసుకొని ఫోటోలు తీస్తారు. మరి ఎంత చార్జ్ చేస్తారని తెలియదు. అమ్మాయిలకి అయితే బాగుంటుంది. అది అక్కడ చిన్న అమ్మాయి, బ్యూటిఫుల్. సో అది ఆ డ్రెస్సులు అలా ఉంటుంది అది వేసుకుంటే. సో ఒక్కడనే వచ్చాను కాబట్టి నన్ను ఎవరు డిస్టర్బ్ చేయట్లేదండి. అదే ఒకవేళ కానీ ఒక ఆడ అమ్మాయితో వచ్చి ఉంటే ఆడ అమ్మాయి కానీ లేకపోతే పిల్లలతో వస్తే మాత్రం అడుగుతారు. బ్యూటిఫుల్, చాలా చాలా బాగుంది ఎన్విరాన్మెంట్. సో మొత్తం అంతా తిరిగేస్తాను ఒక రౌండ్. మనకి ఇంపార్టెంట్ ఏమైనా ఉంటే తీస్తాను. బా ఏమైనా ఉందండి, లొకేషన్స్ అయితే చాలా అద్భుతంగా ఉన్నాయి. ఆ డ్రెస్సులు వేసుకోవడం కాదు కానీ మీకు నార్మల్గా అంటారు వేసుకుని డ్రెస్ వేసుకుని ఫోటో దిగుదానండి. ఫస్ట్ ఒక ఫోటో 50 రూపాయలు 60 రూపాయలు అంటారు. దాని తర్వాత సెట్ 200 అంటారు. ఇవన్నీ ఏంటంటే లైఫ్ అనేది డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అనేవి నాకు తీస్తుంటుంది. సో ఇలాగ వెళ్ళే కొద్దీ ప్రతి ప్రాంతంలోకి వెళ్ళేసరికి నాకు మొత్తం అంతా అలవాటు అయిపోద్ది. బ్యూటిఫుల్, డెఫినెట్లీ ది బెస్ట్. సో ఈ అద్భుతమైన గార్డెన్ కూడా మనకి జహాంగీర్ నో హైడ్ చాలా బ్యూటిఫుల్. చూడండి ఎంత అద్భుతంగా ఉందంటే అంత అద్భుతంగా ఉన్నాయి. కానీ ఇవన్నీ ఏంటంటే చెట్లు ఇలా ఉన్నాయి కానీ స్ప్రింగ్ సీజన్లో వస్తే ఇది
ఖచ్చితంగా మనకు ఫ్లవర్ డ్రాప్స్ ఇవన్నీ కానీ కింద కానీ పడేటప్పుడు మనం కనుక ఫోటోలు తీసుకుంటే దట్ ఈజ్ అనదర్ లెవెల్ ఆఫ్ కాశ్మీర్ దట్ విల్ సీ. సో డెఫినెట్లీ అమేజింగ్. అక్కడ ఏం లేనట్టు ఉంది. సో ఇదిగోండి మొత్తం అంతా నేను షాలిమార్ బాగ్ మొఘల్ గార్డెన్స్, వన్ ఆఫ్ ది మోస్ట్ బ్యూటిఫుల్ గార్డెన్స్ ఇన్ కాశ్మీర్. అయితే చక్కగా మొత్తం అంతా తిరిగేశాను. చాలా అందంగా అయితే మెయింటైన్ చేస్తున్నాను. కాకపోతే ఇది ఒక్క దగ్గర మనకు కొంచెం పాడైపోయింది, అది ఇంకా రెనోవేషన్ చేయాలి. సో మీతో పాటుగానే ఒక్కగానే వచ్చారంటే ఫోటోగ్రఫీ అనేది డెఫినెట్గా మీరు అంత ఎక్స్పీరియన్స్ అవ్వలేరు. ఎందుకంటే నేను అక్కడ చూడండి లొకేషన్స్ చాలా అద్భుతంగా ఉన్నాయి, బ్యూటిఫుల్గా ఉన్నాయి. కానీ ఒక్కళ్ళు మాత్రం కాశ్మీర్ రాకండి, నేను అదే చెప్తాను. ఎందుకంటే కాశ్మీర్ ఈజ్ నాట్ ఎ ప్లేస్ వేర్ యూ కెన్ హ్యావ్ పీస్. కానీ నా ఎంజాయ్మెంట్ ఏంటంటే మరి నేను ఖచ్చితంగా నాది వేరే ఎమోషనల్ దీంతో వచ్చాను కాబట్టి డెఫినెట్లీ నేను వేరే వాళ్ళతో ట్రావెల్ చేయలేను. నా ప్రాబ్లం ఏంటంటే ఐ హ్యావ్ టు ట్రావెల్ ఎలోన్. సో బ్యూటిఫుల్. సో నా దారిలో నేను వెళ్ళే దారిలోకి ఎవరు రాలేరు, నేను వేరే వాళ్ళు వెళ్ళిన దారిలోకి నేను వెళ్ళలేను. సో నా ప్రయాణం అంతా అదొక డిఫరెంట్ మాదిరిగా ఉంటుంది. చాలామంది నాతో కలిసారు, ట్రావెల్ చేస్తా అన్నారు. కానీ బట్ నా ఓన్ సెల్ఫిష్నెస్ కోసం వాళ్ళని ఇబ్బంది పెట్టలేను. నేను వెళ్ళాల్సిన గమ్యానికి నేను వెళ్తున్నాను. దట్ ఈస్ నేను శ్రీనగర్ రావాలనుకున్నాను, వచ్చాను. ఎక్కడ పోయినా పర్వాలేదు కానీ నేను ఖచ్చితంగా రావాలనుకుని వచ్చాను. దేవుడు దానికి నాకు తోడుగా నిలిచి ఈ వర్ష దేవుడిని అయితే ఆపడం అయితే జరిగింది. చాలా అద్భుతంగా ఉంది. సో ఈ యంత్రణ గేట్ లేవండి మనకి, ఇవన్నీ కూడా చాలా అద్భుతమైన గార్డెన్స్. చక్కగా ముచ్చట్లు పెట్టుకొని చక్కగా కాలక్షేపం చేసుకొని మనకి డాల్ లేక్ ఈ అద్భుతమైన విజువల్స్ ఎంజాయ్ చేసుకుంటూ చలిలో ఇది ఒక హిల్ స్టేషన్ లాగా. మనం చిక్కమంగళూరు వెళ్ళాను, కూర్గ్ వెళ్ళాను, కూనూరు వెళ్ళాను, ఊటీ వెళ్ళాను, కొడైకెనాల్ వెళ్ళాను. కానీ ఇంత అద్భుతంగా ఎక్కడా లేదు. అంటే దేని అద్భుతం దాందే అని అలాగే నేను తక్కువ అంటలేదు. కానీ బట్ స్టిల్ నాకు ఇక్కడ వచ్చిన వైబ్స్ అనేవి ఎక్కడ రాలేదండి. సో నేను ఒకదాన్ని తక్కువ చేసి చెప్పను, ఒకదాన్ని ఎక్కువ చేసి చెప్పను. కానీ ఐ ఆల్వేస్ వాంటెడ్ టు బి వెరీ ప్రాక్టికల్. సో దిస్ ఈజ్ సంథింగ్ హార్ట్ టచింగ్, బ్యూటిఫుల్, ఎక్స్ట్రా ఆర్డినరీగా ఉంది ఈ కాశ్మీర్.